ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గోదావరి నదిలో పుష్కర ఘాట్ల దగ్గర జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల గురించి పవన్ కు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి వివరించారు. ఆ తర్వాత పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు పవన్ బోటులో వెళ్లారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను పవన్ కు మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. గోదావరిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలను పవన్ పరిశీలించారు. సోర్స్ ఏం చేయాలి మీరు పంచాయతీలు చేసినట్టుగా సోర్స్ సెగ్రిగేషన్ మున్సిపాలిటీ ట్రై అండ్ కదా ద హౌస్ హోల్డర్స్ అట్ ద హౌస్ హోల్డ్స్ మనం హౌస్ హోల్డ్ చేస్తాం. అలాంటి ప్లస్ స్కీమింగ్ ఏం చేయొచ్చు వాట్ వీ డిడ్ ఫర్ పంచాయత్ పంచాయతీ మనం డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ వేసుకున్నాం సార్. డ్రై వేస్ట్ని కాంపాక్ట్ చేసి మనం దాన్ని స్వచ్ఛరథాలకు ఇచ్చి దాని ద్వారా మనం రీసైక్లింగ్ చేయించాం. అలాగే వెరీ అంటే సెగ్రిగేషన్ కూడా ఇంకా సోర్స్లోనే ఇంకా సెగ్రిగేట్ చేస్తారు. అవేకనింగ్ కావాలా వీళ్ళందరికీ సమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కదా సార్. అలానే మనకి కొంచెం ఇన్నోవేషన్స్ స్టార్ట్ చేసాం సార్. అదేంటంటే మనకి డ్రోన్ స్ప్రేయింగ్ ఒకటి చేస్తున్నాం సార్ మస్కిటో బ్రీడింగ్కి. లైక్ అది రొటీన్గా మనం మాన్యువల్గా చేయకుండా డ్రోన్ స్ప్రే స్టార్ట్ చేస్తాం సార్. అంటే నేను అనేది ఇప్పుడు మీరు ఈ గార్బేజ్ తీసి ఆ డ్రైన్ అలాగే వదిలేస్తున్నారు. లేదు సార్, డ్రైన్ ఇక్కడ వెళ్తుంది. డ్రైన్ వాటర్ విల్ గో ఇంటూ ద ఎస్టీపీ సార్. ఎస్టీపీ వెళ్తుంది సార్. నార్మల్లీ సాయిల్ ఎస్టీపీ కెపాసిటీ ఫుల్గా ఉందా లేదా? లేదు. ఎంత గ్యాప్ ఉంది మనకి సార్? అదే కరెంట్లీ 20 ఉంది సార్. న్యూ 50 mld స్టార్ట్ అయితే ఇన్ఫ్లో ఎంత ఉంది? ఇన్ఫ్లో ఎంత ఉంది సార్? అదే 50 mld సార్. మీ కెపాసిటీ ఎంత? 20. ఇప్పుడు 30 ఉంది సార్. సో హాఫ్ ఈజ్ గ్యాప్ ఉంది సార్. 50 mld మనకి గ్యాప్ ఉంది ప్రాసెస్ చేయడానికి. ఎస్టీపీ కావాలి సార్. దట్ ఇస్ yes sir. ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది. ఇప్పుడు మీరు ప్లాస్టిక్ సెగ్రిగేట్ చేశారు. yes sir. ఆ డ్రైన్ వాటర్ మళ్ళీ ఇంకా ట్రీట్మెంట్ ఏం లేదుగా. నేను అనేది ఒక్క చుక్క కూడా మురికి నీరు దీనిలోకి రాకూడదు. అలాగే పరిశ్రమ కాలుష్యాలు వ్యర్థాలు దీనికి వదలకూడదు. వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్?